పిల్లాడు ఇష్టపడితే పొలం అంతా ఒకటే కులం అని అక్కడెక్కడ మాట్లాడుకొని వట్టిగా భోజనాలు తినొచ్చినాక 7 నెలలు అవుతుంది ఇప్పుడు. అలా పిల్లానికి ఏమైంది, మా పిల్లాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈడ మా బుజ్జి మనస్వామవుతుంది, ఈడ ఊరు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 6 నెలల కింద వాళ్ళు ఎంగేజ్మెంట్ అయింది. 2 సంవత్సరాలు నా అబ్బాయి బయట పోయినాక 2 నెలలు 3 నెలలకు పెళ్లి చేస్తారా రా అని చెప్పి టార్చర్ పెరిగింది. అక్కడ నుంచి మేము పిల్ల తరపున తల్లిదండ్రి ఇబ్బంది అక్కడ నుంచి వాళ్ళ వైపు నుంచి రా అని చెప్పారంటే నా కొడుకు నాకు చెప్పాలి ఏం చేయలేదు. అదే ఇక కంపెనీలో డ్యూటీ లేదు, కంపెనీలో వర్క్ బరాబర్ లేక 3-4 రోజులు డ్యూటీ లేదు, ఏం లేదు. కొంచెం అదే అల్లరకు అదే టెన్షన్కు ఇబ్బంది పడి డ్యూటీ ఎన్ని టెన్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంటాను. అమ్మాయి కూడా నువ్వు లేని జీవితం నాకు ఇక్కడ అని చెప్పి వాళ్ళు ఏమనుకున్నావు ఏం చెప్పలేదు నాకు. గల్పకు ఇంతకుముందు పోయిన వాళ్ళు ఒక 2 నెలల తర్వాత ఇక్కడ ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఏమైందంటే తర్వాత వాళ్ళు ఇక్కడ ఏమని మాట్లాడారంటే ఇల్లు అయిన వాళ్ళే 2 సంవత్సరాల తర్వాత అతడు ఇల్లు అవుతుంది, ఇల్లు అయిన తర్వాత పెళ్లి చేసుకుంటామని ఒప్పుకున్నారు వాళ్ళు. అక్కడ పిల్లవాళ్ళ తల్లి ఒప్పుకొని ఏం చేశారంటే ఒక 3 నెలల కింద తీసుకుంది మా కొడుకుని టార్చర్ పెట్టాడు. ఏమని పెట్టుడు జరిగిందంటే నీకు ఇల్లు లేదు, ఏం లేదు, నీకు నా బిడ్డ వేరే పెళ్లి చేస్తాము, నువ్వు వాళ్ళని చేసుకొని మా కొడుకు అన్నాడు. అయితే వాళ్ళ పిల్లవాళ్ళ తండ్రి ఏమన్నాడంటే కొట్టోడాన్ని ఓడితాడు పిల్లని అది అని మా కొడుకు ఫోన్ చేసి తెలిసి జరిగింది. ఒకటి దానివల్ల మళ్ళీ కంపెనీలకు డ్యూటీ జరగడం వల్ల ఏమైందంటే దానికి కొద్దిగా పిచ్చి వేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు సార్. అమ్మాయి కూడా వేసుకున్నాడంటే నువ్వు లేని జీవితం నాకెందుకు, మనం ఫస్ట్ అనుకున్నాం కాబట్టి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం, ఈ జీవితం నువ్వు ఏం నాకెందుకని అమ్మాయి